ఈరోజు మనం మన నవ్యాంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఒక ముఖ్యమైన ప్రాంతం గురించి మాట్లాడుకుందామా? అదే అండి, ఇంకా మీకు అర్థం కాలేదా? అదే మన రాయలసీమ గురించి తెలుసుకుందాం. ఇక ఎందరో గొప్ప గొప్ప రాజులు పరిపాలించిన మన రాయలసీమ గురించి, మన మేధావులు కవులు జన్మించిన మన రాయలసీమ గడ్డ గురించి మాట్లాడుకుందాం మన విశ్లేషకరం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. అదే అండి, ఇక వీడియో మొదలు పెడదామా? మన రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాంతాలలో ఒకటి. అంటే ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగంలో ఉండే 4 జిల్లాలు రాయలసీమ అంటారు. అవి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం. కొత్తగా రిపోర్ట్స్ వచ్చిన ప్రకారం ఇప్పుడు మనకు 8 జిల్లాలు చేశారు. అవి ఏవేవి అంటే కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్ఆర్, అనంతపూర్, శ్రీ సత్యసాయి, తిరుపతి, చిత్తూరు రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి. ఇంకా రాయలసీమ గురించి డీటెయిలింగ్గా వెళ్ళినట్లయితే ముందుగా చరిత్ర తెలుసుకుందాం. రాయలసీమ అంటేనే ముందుగా మన మైండ్లోకి వచ్చే రాజుల పేర్లలో మొదటి పేరు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన విజయనగర సామ్రాజ్యంలో భాగంగా రాయలసీమను పరిపాలించారు. విజయనగర రాజులే కాకుండా ఇంకా మన రాయలసీమను కాకతీయ రాజులు, చాళుక్యులు, చోళులు, బ్రిటిష్ వారి సహకారంతో హైదరాబాద్కు చెందిన నిజాం సుల్తానులు 1802 ఆ మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 1802 నిజాం సుల్తానులు పరిపాలిస్తున్న ఆ సమయంలో ప్రస్తుతం ఉన్న రాయలసీమను దత్తమండలం అని పేరు పెట్టారు. 1808లో దత్తమండలం నుండి కడప, బళ్ళారిని విభజించారు. ఆ తర్వాత 1882లో బళ్ళారి నుండి అనంతపురంను వేరు చేశారు. చివరిగా 1928లో చిలకూరి నారాయణరావు ఈ ప్రాంతాన్ని రాయలసీమ అని పేరు పెట్టారు. అప్పటి నుండి అదే స్థిరపడింది. ప్రాథమికంగా తెలుగు మాట్లాడే ఈ జిల్లాలు 1953 వరకు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. బళ్ళారి కూడా రాయలసీమలోని ఒక ప్రాంతంగా ఉండేది. కోస్తా రాయలసీమ నాయకులు జరిపిన అనేక ఉద్యమాల ఫలితంగా 1953 సంవత్సరంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు ఈ 4 జిల్లాలను ఆంధ్రప్రదేశ్లో బళ్ళారిని కర్ణాటకలో కలిపారు. 1956లో ఆంధ్రాతో తెలంగాణ కలవడంతో అప్పటి నుండి ఇవి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నాయి. తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ ప్రాంతం నవ్యాంధ్రప్రదేశ్లో భాగమైంది. కోస్తాతో పోలిస్తే రాయలసీమ అభివృద్ధి పరంగా వెనుకబడి ఉండడంతో ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కర్నూలును కొత్త రాష్ట్ర రాజధానిగా చేశారు. అయితే మరో 3 ఏళ్లలో విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో హైదరాబాద్ను రాజధానిగా మార్చేశారు. ఇంతేకాదండి, ఎందరో గొప్ప గొప్ప కవులకు జన్మించిన ప్రదేశం మన రాయలసీమ. వారిలో ముఖ్యమైన వారు వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, హజరత్ షహమీర్, కడప. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మన రాయలసీమలోనే మన నిర్మలలో జన్మించాడు. అతడే జిడ్డు కృష్ణమూర్తి గారు ఇక్కడే పుట్టారు. ఇంకా మన రాయలసీమలో చాలా గొప్ప టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే అబ్బో చాలానే ఉన్నాయి. ఇవన్నీ సపరేట్గా వీడియో చేద్దాము. అంతే కాదండో, మన రాయలసీమలో ఒక గొప్ప ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కూడా ఉంది. ఆ పుణ్యక్షేత్రం వరల్డ్లో రిచెస్ట్ టెంపుల్లో ఒకటి. అదే అండి, ఇంకా మీకు అర్థం కాలేదా? మన తిరుపతిలో ఉండే వెంకన్న స్వామి గుడి. తిరుమలకు హిందూ పుణ్యక్షేత్రంగా 1500 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. తిరుమల కొండలు సముద్ర మట్టానికి పైన 853 మీటర్ల ఎత్తులో ఉంటాయి. కొండ శ్రేణిలో గల 7 శిఖరాలు ఆదిశేషుని 7 తలలను సూచిస్తాయి. 13, 14 శతాబ్దాల్లో విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుక సమర్పించారు అని శిలాశాసనం ద్వారా తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ మన రాయలసీమ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.